చిట్టి ఏంటా మాటలు? లేకపోతే ఏంది బావగారు? మమ్మల్ని అననీకి ఈవిడకి సంబంధం ఉంది? నేను రామరాజు గారి రెండో భార్యని. నాకు సంబంధమే కాదు, ఎవరినైనా ప్రశ్నించే హక్కు నాకు ఈ ఇంట్లో ఉంది. వీళ్ళుండమంటే మాత్రం ఉండిపోవడమేనా? నానితో సంబంధం కలుపుకొని ఈ ఇంటితో బంధాన్ని కలపాలని ప్లాన్ వేశారా లేదా అది చెప్పండి ముందు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? చిట్టి గురించి నీకేం తెలుసని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? పచ్చ కవర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనబడినట్టు ఈవిడ మనస్తత్వం అదే కాబట్టి అందరూ చెడ్డగానే కనిపిస్తారు. ఆహా, నాకైతే నానిని చిట్టి వల్లో వేసుకోవాలని చూస్తుందని అనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసి మీకెలా అనిపిస్తుందో మీరే చెప్పండి. ఏందో అనుకున్నా గానీ మస్తు కలేజే ఉంది నీకు. అందం ఉంది, మొగోనికి ఉండాల్సిన పొగరు జబర్దస్తుగా ఉంది. ఇప్పుడేమంటారో చెప్పండి. ఒకవేళ వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారేమో. అలాంటిదేమైనా ఉంటే మా అక్క బావగారు చూసుకుంటారు. మధ్యలో నీకొచ్చిన నొప్పేంటి? నాకు నొప్పేంటా? సీతక్కకి మాత్రమే కాదు, ఈ ఇంటి పరువు కాపాడాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. దీన్ని ఏమంటారో తెలుసా? ఒళ్ళు కొవ్వెక్కి ప్రవర్తించడం అంటారు. ఏయ్, నోరు అదుపులో ఉంచుకో. మంచిగా చెప్తున్నా. నువ్వు నోర్మోయ్. ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే నా భర్త రామరాజు గారి గౌరవ మర్యాదలకి భంగం కలుగుతుంది కాబట్టి చుట్టరికమే తప్ప మరే సంబంధం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. ఏయ్, నువ్వెవరివి ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి? నాకు అధికారం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఏం సీతక్క, నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? మాట్లాడవేంటి? ఏ సంబంధం లేని వాళ్ళు మన ఇంట్లో ఉండడం కరెక్టేనంటావా? కరెక్టే. చూసినవా, సీతశైలి చెప్పినాక తిరుగులేదు. ఇంకా నీ గల్లా బంద్ చేసి లోనిగినాడు. మంజుల చెప్తున్నది కరెక్టే. ఏ సంబంధం లేని మీరిక్కడ ఉండకూడదన్న తన వాదన కరెక్ట్. నువ్వు రామరాజు బాబు ఉండమన్నారు కనుకనే మేము ఉంటున్నాం. సెల్లే, సొంతోళ్ళు లెక్క కలిసిపోయినాం గాని గలత్ పనులు చేయలే. అయినోళ్ళ లెక్క కలుపుకుపోయినాం గాని సొమ్ముకెప్పుడు ఆశపడలే. ముఖ్యంగా మీ ఇజ్జతీనికి ఎప్పుడు సొంచాయించలే. బావా, బావా, నువ్వేం మాట్లాడవేంది బావా? నువ్వు ఒప్పుకోనికే కదా ఇంట్లో ఉన్నాం మేము. ఈమె ఎట్లా అంటుంటే గమ్మునున్నవేంది బావా? చెప్పు బావా, చెప్పు. అవును, నేనే ఉండమన్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మంజుల మాటలు మనసులో పెట్టుకోకుండా ముందు మీరు లోపలికి వెళ్ళండి. మీకు మరీ ఇంత మంచితనం పనికిరాదండి. మీ తమ్ముడిని చిట్టి బుట్టలో వేసుకోవాలని చూస్తుందని ఫోటోస్తో సహా సాక్ష్యం చూపించినా కూడా ఉండమంటారేంటండి? రేపు ఏదైనా జరగరాంది జరిగితే మనకెంత చిన్న చూపు. చిన్న చూపులు, గౌరవ మర్యాదలు లాంటివి తమరి ఇంట్లో అడుగు పెట్టినప్పుడే మీకు అనిపించలేదా? నువ్వెక్కువ మాట్లాడకు సరస్వతి. నా మెళ్ళో తాళి అనే లైసెన్స్ ఉంది, చిట్టికేముంది? అడుగుతుంది కదా చిట్టి.
చెప్పండి, లేదంటే వెళ్ళిపోండి. అదేంటో అలా అంటావు? పోనీ నువ్వు చెప్పవయ్యా. చిట్టి నిన్ను వలలో వేసుకోవాలని చూస్తుందని మంజుల అంటోంది. మీ మౌనం కూడా అదే నిజమేమో అని సమాధానం చెప్తుంది. దాక్షాయిని చెప్పినట్టు మీరిద్దరూ లవ్లో ఉంటే అదే అందరి ముందు ధైర్యంగా చెప్పండి. లేదంటే ఇలాంటి మచ్చపడటం మన కుటుంబానికి, ఆడపిల్లగా చిట్టికి మంచిది కాదు. కాబట్టి చిట్టి డైమండ్ రాజు ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. సరే అక్క, నువ్వే పొమ్మన్నాక మేమిక్కడ ఒక్క క్షణం కూడా ఉండం. కానీ మంజుల నిందేసినట్టు గలత్గానైతే నేనేం సోచాయించలే. మనసులో మంచి ఆలోచనే ఉంది. మాటలు అనవసరం చిట్టి. ఇక మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అక్క అలా అనకక్క. వదినా ప్లీజ్ వదినా, చిట్టి వాళ్ళ గురించి తెలిసి కూడా నువ్వు అలా అనొద్దు వదినా. శత్రువుని కూడా మంచి మనసుతో ఆదరించే సీత చిట్టి వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమనడానికి మంజులు వేసిన నిందైతే కారణం కాదు, వేరే ఏదో కారణం ఉంది. మంజుల వాదనలో న్యాయం ఉంది. చిట్టి వాళ్ళు వెళ్ళక తప్పదు, అంతే. అక్క, ఇంకా నిలబడి చూస్తారేంటి? సీతక్క చెప్పిందిగా, ఇక సర్దుకోండి. నడువన్నా, నడు. ఊరుకో అన్నా. నువ్వేమన్నా నా మీద ప్రేమ లేక చేసినవైంది, లేక కావాలని చేసినవా? నేనంటే నీకెంత ఇష్టమో నాకు ఎరికనే అన్నా. నువ్వు గుబులు కాకన్నా. సిటీ మనసులో పరీక్ష పెట్టుకుని పైకి ఏమీ లేనట్టు మాట్లాడుతున్నావు కదా సిల్ల. నాకు తెలుసులా, నాకు తెలుసు. ఏం చేయమంటావన్నా? రామరాజు గారి కాందానికి మనం సరిపోమని మనకెరికే అన్నా. మన మనసు కెరకలే కదా, అందుకే నాని మీద ప్రేమ పెంచుకున్నా. ఎంత సుధరించుకుందామని చూస్తున్నా కూడా నచ్చటైతే లేదన్నా. సిటీ అన్నా, సిటీ సిటీ సిల్ల ఊకో సిల్ల ఊకో. నీకు కష్టమంతా
ఒకరు చెప్తే ప్రేమ పుట్టదన్నా. ఇంట్లో అడుగు పెట్టిన కాడి నుంచి నాని బావని మస్తు ఇష్టమన్నా. కావాలని గెలికి అల్లరి చేసిన. మన నసీబ్ మంచిగా లేకపోతే నువ్వు చేసేదేముందన్నా? మనం అసలు ఎడుకొచ్చేడుండు లేకుండా ఊహ తెలిసిన కాడి నుంచి నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం. మనకంటే ఎవరున్నారన్నా? ఏడికొచ్చిన కాడి నుంచి ఒక కుటుంబం దొరికిందని మస్తు ఖుషైనా. ముఖ్యంగా సీతక్క అమ్మ లెక్క చూసుకుంటూ ఉంటే తెగ సంబరపడిపోయినా. కానీ కానీ ఏ దినం మేమన్నల్ని పొమ్మనుడు తట్టుకోలేకపోతున్నా అన్న, తట్టుకోలేకపోతున్నా. సీత సిల్లట్టెందుకన్నదో నన్ను మాఫ్ చేసే. నాకు సంబంధమే కాదు, ఎవరినైనా ప్రశ్నించే హక్కు నాకు ఈ ఇంట్లో ఉంది. నానితో సంబంధం కలుపుకొని ఈ ఇంటితో బంధాన్ని కలపాలని ప్లాన్ వేశారా లేదా? అది చెప్పండి ముందు. ఆహా, నాకైతే నానిని చిట్టి వల్లో వేసుకోవాలని చూస్తుందని అనిపిస్తోంది. పాపం చిట్టిని రాజన్నయ్యని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. మనతో పాటు సొంత మనుషుల్లా కలిసిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే చాలా దిగులుగా ఉంది. అవును సరస్వతి, ఎప్పుడూ చలాకీగా ఉండే చిట్టి కళ్ళల్లో మొదటిసారి కన్నీళ్లు చూశాను. అసలు ఇదంతా ఆ కన్నింగ్ ఇడియట్ వల్లే. అది సరే శ్రవణ్, పామన్నాక కాటేయకుండా ఉంటుందా, తేలన్నాక కుట్టకుండా ఉంటుందా? అది వాటి నైజం. ఆ మంజులకు కూడా విషం కక్కే మనిషి కాబట్టి దాని గురించి అనుకోవడం అనవసరం. కానీ నాకు అర్థం కాందల్లా అక్క దానికి ఎందుకు సపోర్ట్ చేస్తోందా అని. తోడబుట్టువులా చూసుకునే చిట్టిని ఎందుకు వెళ్ళిపోమంది? బావగారు ఉండమనన్నా అక్క మాత్రం వద్దని అంది. ఎందుకై ఉంటుంది? అంతా ఈ నానిగాడి వల్లే వచ్చిందే. ఇది బాగుంది, నేనేం చేశాను? చిట్టి పెళ్లి చెయ్యలేడు కాబట్టి ఇన్ని సమస్యలు నాని. చిట్టి నిన్నెంతగా ప్రేమించిందో నీకు తెలీదా? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో నీకింకా అర్థం కావడం లేదా? అరే, ఆ మంజుల చిట్టి గురించి నానిని బుట్టలో వేసుకుంది, వలలో వేసుకుంది అని అన్నని మాటలు అంటుంటే తను అలాంటిది కాదు, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అని ఒక్క మాటైనా అన్నావా? నువ్వా మాట అనుంటే వాళ్ళు ఈరోజు ఇంటి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చుండేదే కాదు. మాట్లాడవేంటి నాని? నీకు కూడా చిట్టి అంటే ఇష్టం ఉందని నేను గమనించాను. నువ్వు తనతో చెప్పలేదు సరే, కనీసం అక్క బావగారికైనా ధైర్యం చేసి చెప్పాలి కదా. నీ మౌనం విలువ ఒక ఆడపిల్ల జీవితం నాని. నువ్వు ఇప్పటికైనా నోరు తెరిచి చిట్టిని ప్రేమిస్తున్నానని చెప్పు. వాళ్ళని వెళ్లకుండా ఆపొచ్చు. అవునరా నాని, నువ్వే తన జీవితం అనే చిట్టి నిర్ణయం తీసేసుకుంది. మనం తప్ప వాళ్ళకి మాత్రం ఎవరున్నారు? అరే నాని, ఆడపిల్లని ఏడిపించడం భావ్యం కాదురా. పెద్దదిని కూడా నువ్వు చిట్టిని లవ్ చేస్తే చెప్పమంది కదరా. చిట్టి వాళ్ళు ఇంకా వెళ్ళిపోలేదురా. వాళ్ళని ఆపగలిగేది నువ్వు మాత్రమే.
చిట్టిని నువ్వు కూడా ప్రేమిస్తున్నానని చెప్పడం మాత్రమే. నువ్వెప్పుడు కాదంటే తన జీవితాన్ని నాశనం చేసిన వాడు అవుతావురా. ప్లీజ్ రా, వెళ్ళరా నాని. వెళ్ళి అన్నయ్య వాళ్ళతో చెప్దాం పదరా. నాని, నిన్నేం బలవంతం చేయట్లేదు నాని. చిట్టిని నువ్వు కూడా ప్రేమిస్తున్నావు కాబట్టి తన జీవితాన్ని నిలబెట్టు అని చెప్తున్నాము. నాన్నగారు, ఓయ్, బావా అని పిలిచేదానివి కొత్తగా గారు గీరు అని పిలుస్తున్నావేంటి? మిమ్మల్ని నా సొంత మనుషులు లెక్క అనుకొని మర్యాద ఇచ్చి పిలిచిన. రామరాజు గారి కుటుంబానికి నేను పరాయిదాన్ని అయిపోయిన నన్ను సమజైనాక నేనెంత గలత్ చేసినో సమజైంది. అందుకోసమని ఇజ్జత్ ఇచ్చి పిలిచిన. ఎవరో అన్నారని నువ్వు అలా పరాయిదానిలో ఎందుకు ఫీల్ అవుతున్నావు? మంజుల మాట్లాడిన దాంట్లో నాకైతే ఏ తప్పు కనబడలే. నేను ఏ లెక్కని ఇంట్లో ఉండాలి? నేను పుట్టిన కాడి నుంచి నాకు అమ్మ నాయన లేరు, కావలసిన వాళ్ళు లేరు, అయిన వాళ్ళు కూడా లేరు. మీ లెక్క
మాకు ప్రేమలు తెలియదు, అభిమానాలు కూడా తెలియదు. మొదటిసారి ఈ ఇంట్లో అడుగు పెట్టగానే మీ కాందాన్ని నాకు నచ్చింది. మీరంతా చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయినా